మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తాబేలు బొమ్మను ఇంట్లో అక్కడ పెడితే మీకు కూర్చుని తిన్నా తరగినంత డబ్బు వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి తాబేలు బొమ్మ వలన కలిగే లాభాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాబేలు మహావిష్ణువు యొక్క రెండవ అవతారం, కూర్మ అవతారం. మహావిష్ణువు మందర పర్వతాన్ని చిలుకుతున్న సమయంలో అమితమైన భారాన్ని మోసాడు. కాబట్టి మనం తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వచ్చే ఎలాంటి కష్టాన్నైనా సరే మోసే శక్తి వస్తుందని, అదేవిధంగా ధన అభివృద్ధి కోసం ప్రాతకాలంలో దీపారాధన చేయాలి. తాబేలు బొమ్మను శుక్రవారం రోజు పూజ గదిలో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఒక మూలన పెట్టి పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజ చేసే ముందు తాబేలు బొమ్మను ఆవు పాలతో కడిగి ఆ తర్వాత పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి. తాబేలు బొమ్మకు పూజ చేసే ముందు లక్ష్మీ నారాయణులకు పూజ చేయాలి. ఆ తర్వాత ఆముదంతో దీపం వెలిగించిన తర్వాత తాబేలుకు కూడా పూజ చేయాలి. ఈ విధంగా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం తాబేలును అదృష్ట సూచికగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఆలయంలో కూడా తాబేలు మూర్తులు ఉంటాయి. తాబేలు ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది. సంతానం లేని వారు తాబేలు మీద చిన్న తాబేలు బొమ్మ అనగా తాబేలు పిల్లను పెట్టుకుంటే సంతానం కలుగుతుంది. ఆదాయం లేని వారు వ్యాపార అభివృద్ధి కోసం క్రిస్టల్ తాబేలును వ్యాపార ప్రాంతంలో బీరువాలో పెట్టుకోవాలి. లోహంతో చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకుంటే మనకు ధన నష్టం ఏమైనా ఉన్నా, ఇంట్లో అశాంతి ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా లోహంతో చేసిన తాబేలును వ్యాపార స్థలంలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ఎప్పుడూ కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వారు మట్టి తాబేలును ఇంట్లో పెట్టుకోవటం మంచిది. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన వారు వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళ వ్యాపార స్థలంలో వెండి తాబేలును పెట్టుకోవటం మంచిది. ఈ విధంగా పెట్టుకుంటే నరదృష్టి, నరపీడ అనేవి తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఇత్తడి తాబేలు గనుక పెట్టుకుంటే పిల్లలకు చదువుల అభివృద్ధి కలుగుతుంది. ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు ఎక్కువగా ఉంటే జత తాబేలును అంటే తాబేలు జంటను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. తాబేలు ఎలా అయితే 100 సంవత్సరాలు జీవిస్తూ ఉంటుందో అలాగే తాబేలు ఉంగరాన్ని ధరించిన వారి ఆయుష్ కూడా 100 సంవత్సరాలు అవుతుంది. శని ప్రభావం ఉన్నవారు తాబేలు ఉంగరం నవరత్నాలతో కూడినది ధరిస్తే చాలా మంచిది. ఎప్పుడైనా సరే నిజమైన ప్రాణం ఉన్న తాబేలును ఇంటిలో పెంచుకోకూడదు. పెట్టుకుంటే ఇంటికి చాలా అరిష్టం, కష్టాలు ఎక్కువవుతాయి, బాధ్యతలు ఎక్కువవుతాయి. కానీ ఇంట్లోని బావిలో తాబేలు వేస్తే చాలా మంచిది. మన ఇంట్లో బావి ఉంటే ఆ బావిలో తాబేలు వేస్తే మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు తొలగి ఇంట్లో డబ్బు నిలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.